సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ అయితే మనం పాస్తా ఎలా తయారు చేయాలి. సో పాస్తా తయారు చేయాలంటే వాటర్ తీసుకొని ఒక తపాల మీద అయితే వేసేయాలి. ఓకే, తర్వాత సరే బౌల్ అయినా పర్వాలేదు. సో బౌల్లో వాటర్ వేసిన తర్వాత దానిలో సాల్ట్ ఇంకా ఆయిల్ కూడా వేసేయాలి. సాల్ట్ ఇంకా ఆయిల్ వేసేసిన తర్వాత మనం పాస్తా కూడా వేసేయాలి. సో పాస్తా వేసిన తర్వాత వెయిట్ చేయాలన్నమాట. సో స్టే ట్యూన్. లేగు 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 ఇంకా ఉడకాలండి. సో మనం మిక్స్ కూడా చేసేయాలన్నమాట. ఓకే, కొంచెం అంటే లైక్ మిక్స్ అంటే మిక్స్ చేయకూడదు, మనమైతే చూడాలి అదనేది ఉడికిందో లేదో బాగానా. తర్వాత బాగా ఉడికిన తర్వాత మనం చూడాలి. నేను ఎందుకు ఇది వేసేసాను యాక్చువల్లీ. యా సో గాయస్, మనమైతే ఉల్లిపాయలు అయితే ఇలా ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఆఫ్టర్ లైక్ 10 minutes we need to ఆయిల్ వేసాను. ఆయిల్ వేడి ఇస్తాగానే జీలకర్ర వేసాను, ఉల్లిపాయ పచ్చిమిరకాయ అండ్ జింజర్ గార్లిక్ వేసాను. వావ్, అప్పుడు వేయించుకున్నాను. రెండు టమాటాలు పెద్దవి తీసిన పర్వాలేదు. ఓకే, అది అన్నదనుకో, అది అన్నదనుకో. ఎంత అయింది ఈ అమ్మకేం అయిందండి. క్యాప్సికమ్ టమాటా వేసాను. క్యాప్సికమ్ టమాటా మళ్ళా కలిపి టమాటా వేస్తాను. ఓకే,
మసాలా, సాల్ట్ ఎంతైనా వేసుకోవచ్చా లేకపోతే సర్టెన్ తగినంత సాల్ట్ అండ్ సాల్ట్ కొంచెం 2 minutes ఉంచుకోవాలి. ఇప్పుడే నేను ఆన్ చేశాను. మళ్ళీ చెప్పు. గ్లాస్లో వాటర్ వేసుకొని మనం చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ముందు ఐస్ అప్పుడు వేసేదాన్ని. పాస్తా వేసుకొని ఇంకా మనకు కలర్ఫుల్గా కావాలనుకుంటే పసుపు ఎక్కువ వేసుకోవాలి. బట్ నేను రెడీ స్టవ్ కట్టేసాను. ఇంకేసుకుంటే ఉంది.